హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అండ్ మొత్తం ఆర్గనైజింగ్ థింగ్స్ అదంతా కూడా చూపిస్తున్నాను ఈ వ్లాగ్లోని. సో మార్నింగ్ అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిందని పూరీ ఈరోజు చేస్తున్నాను. అండ్ చికెన్ కూడా అడిగారు. సో పూరీ ఇలాంటివి ఏమంటే చాలా రేర్గా చేసుకుంటాము. నార్మల్గా అయితే ఇడ్లీ, దోశ అవే ఉంటాయి. బట్ ఎప్పుడైనా తినాలనిచ్చినప్పుడు ఇలా పూరీ చేస్తాను. మార్నింగ్ ఇలాంటి ఎక్కువ పని ఉన్నవి ఏంటి అంటే తనకి లంచ్ బాక్స్కి కూడా ఇప్పుడు ఏదైతే చేస్తానో బ్రేక్ఫాస్ట్కి అదే పెట్టేస్తాను అనమాట. సో ఈరోజు పొటాటో కర్రీ ఇంకా పూరీ చేస్తున్నాను. యూజువల్గా మామూలుగా పూరీలో ఏంటంటే మైదా కూడా కొంచెం యాడ్ చేస్తారు కదా, నేను మొత్తం గోధుమ పిండితోనే చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను పూరీ చేయడానికి పూరీ పిండి కలిపి పెట్టేసుకుంటే పక్కన కొంచెంసేపు నానుతుంది కదా, అంటే కర్రీ చేసేలోపు కొంచెం అది పిండి అనేది కొంచెంసేపు రెస్ట్ ఉంటే బాగా వస్తాయి పూరీస్. సో పక్కన పెట్టేసాను కలిపేసి. దెన్ నేను కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. సో కర్రీ ఏంటంటే నేను అన్నీ కట్ చేసుకొని అలా సైడ్కి పెట్టుకొని దెన్ కర్రీ స్టార్ట్ చేసే కన్నా నేను మామూలుగా కట్ చేస్తూనే పక్కన పోపు వేసేస్తూ ఉంటాను. అంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో దట్ పక్కనే ఉంటాం కాబట్టి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దెన్ చేసేస్తాను అనమాట. సో పూరీ కర్రీ కొంచెం కుక్కర్లో ఈరోజు చేసేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోద్దని. ఇంకా సో ఫస్ట్ అయితే నేను పోపులు వేసేసాను. దెన్ అవి కొంచెం ఫ్రై అవుతుండగా ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ ఇవి గ్రీన్ చిల్లీసే కొంచెం రెడ్గా అయిపోతాయి కదా, అవి ఇంకా కర్రీకే కదా పర్వాలేదు అనేసి ఇంకా యాడ్ చేసేసాను అనమాట. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. సో ఇవన్నీ ఫ్రై అయ్యేలోపే నేను పక్కన పొటాటోస్ అన్నీ పీల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ పీల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం టైం కలిసి వస్తుంది. అల్లం దంచుతున్నాను పక్కన, అల్లం కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో అప్పటికప్పుడు దంచింది వేస్తే ఈ చట్నీస్లో కానీ మామూలుగా కర్రీస్లో కానీ ఫిష్ పులుసు వీటిలోని చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది ఇంట్లోని ఎప్పుడు రెడీగా. బట్ ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా యాడ్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు దంచి వేస్తాను ఉప్మాలో కానీ అలా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత అల్లం కూడా వేసేసాక దెన్ ఇప్పుడు పొటాటోస్ కట్ చేసి వేసేస్తున్నాను. సో ఇది ఇప్పుడు చేసింది ఏంటి అంటే పూరీకి సరిపోతుంది. మధ్యాహ్నం మేమిద్దరమే, రిషి నేనే కాబట్టి సరిపోతుంది. అండ్ నైట్ చపాతీకి కూడా ఈ కర్రీ సరిపోతుంది. మొత్తం ఒకటేసారి వండేస్తున్నాను అనమాట. నైట్ మళ్ళీ వండాలంటే చాలా చాలా కష్టం. ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా ఉండే కర్రీ తప్ప, లేదు అంటే ఖచ్చితంగా వండాలి కర్రీ లేదు అని అంటే తప్ప అప్పుడే వండుతాను. మ్యాక్సిమం మార్నింగే కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కానీ నార్మల్గా అయితే లంచ్కి కదా చేస్తాను తన బాక్స్కి. సో అలా అనమాట. బ్రేక్ఫాస్ట్ వేరేగా, ఒక ఇడ్లీ దోశ అయితే చట్నీ ఇడ్లీ ఉంటుంది. దెన్ లంచ్కి వేరే అనమాట. సో లంచ్ అండ్ డిన్నర్కి ఒకటి అలా చేసేస్తాను. సో పొటాటో వేసేసుకున్నాను. దెన్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి, పక్కనే ఉండాలి. అంటే అలవాటు లేకపోతే కంపల్సరీ మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తాను, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా కలిపేసి టొమాటోస్ కూడా యాడ్ చేసేసి ఇంకొంచెంసేపు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తున్నాను అనమాట. సాల్ట్ అది యాడ్ చేసేస్తున్నాను. సో దెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ వేగింది. దెన్ ఇప్పుడు నేను కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పొడి ఈ రెండు కూడా వేసేసుకుంటున్నాను. సో ఈ ధనియాల పొడి ఇక్కడ ఏంటి అంటే సాంబార్ పౌడర్ అని ఉంటుంది. మొత్తం అన్నీ కూడా అదే పౌడర్లో వచ్చేస్తుంది. ఇలా సపరేట్గా చేసుకోరు కర్ణాటకలోని. మ్యాక్సిమం డైలీ సాంబార్సే చేసుకుంటారు కాబట్టి సాంబార్ పౌడరే సపరేట్గా చేసుకుంటారు. సో చిల్లీ పౌడర్ అదంతా కూడా అందులోనే ఉంటుంది అనమాట, ఒకటే పౌడర్లో. సో విడివిడిగా చేసుకుంటాను, ఇలా చేసి ఉంచుతాను అంటే కొంచెం డిఫరెంట్గా అడుగుతారనమాట, ఎందుకు అలా విడివిడిగా అనేసి. సో మనం కర్రీస్ చేసుకుంటాం కదా, వాళ్ళు డైలీ సాంబార్ కాబట్టి అలా కొంచెం డిఫరెంట్ అంతే. తర్వాత పిండి అయితే ఇప్పుడు నేను పూరీ చేసి కలిపి ఉంచాను కదా, సో కర్రీ పక్కన పెట్టేశాను. విజిల్ వచ్చేంత వరకు పక్కన స్టవ్ మీద పెట్టేశాను. దెన్ ఇక్కడ నేను పూరీస్ చేసేస్తున్నాను. ఫస్ట్ అన్నీ చిన్న చిన్న బాల్స్లో చేసి పక్కన పెట్టేశాను. దెన్ ఒక్కొక్కటి ఇటు ఫ్రై చేసుకుంటూ అటు మళ్ళీ పూరి నలుపుతూ అలా ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట. సో టైం లేదు కదా, సో మార్నింగ్ కాబట్టి ఇంకా తన లంచ్ బాక్స్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ మేము తినేటప్పుడు రిషికి నాకు ప్రిపేర్ చేసుకుంటాము. సో రిషి ఇంకా తింటుందో లేదో తెలీదు, చూడాలి. సో పూరి తినకపోతే తనకు వేరే ఇంకేదైనా చేసి పెట్టారనమాట.
మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. రిషికి తినిపిద్దామని ఎంత ట్రై చేసినా తను అసలు పూరి కొంచెం తినడానికి ఇష్టపడలేదు అనుకుంటా. సో ఆయిలీ కదా మార్నింగ్. ఇంకా మళ్ళీ తను మ్యాగీ కావాలని అడిగింది. సో ఇంకా చాలా రోజులు అయిందని మళ్ళీ మ్యాగీ చేసి ఇచ్చాను. సో మ్యాగీ అయితే కొంచెం నేను తినిపించకుండానే తను తింటుంది. టీవీ ఆన్ చేసేస్తే అది చూసుకుంటూ ఆడుకుంటూ తినేస్తుంది అనమాట. సో అంత పని ఉండదు. బట్ డైలీ అస్సలు నేను మ్యాగీ ఒక 1 మంత్ 25 డేస్కి ఒకసారి 25 డేస్కి ఒకసారి అలా పెడతాను. నార్మల్గా అయితే అస్సలు ఇవ్వను. సో ఈరోజు అడిగింది చాలా రోజుల తర్వాత అని ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ పూరి తినట్లేదని ఇంకా మ్యాగీ చేసి ఇచ్చాను. తను తింటుంది. ఈరోజు సాటర్డే అనమాట. సో ఈరోజు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయింది. హెడ్ బాత్ అంతా చేసేసి రెడీగా ఇంకా ఎప్పుడు దానికి స్నానం చేయించే తినిపిస్తాను. ఎందుకంటే బ్రష్ చేసినప్పుడు మొత్తం క్లోత్స్ అనేది తడిసిపోతాయి. మళ్ళీ సపరేట్గా స్నానం చేయించాలంటే అదో పెద్ద టైం. ఇంకా అప్పటికప్పుడే ఇంకా ఫాస్ట్గా చేయించేస్తాను స్నానం అప్పుడే. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట. చూడండి తనకు తినిపించుదామని అలా తీసి పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ తనకి తినిపించడం ఏదో ఒకటి చేయాలి. ఈవినింగ్ నాకైనా ఉంటుంది. సో ఇంకా అలా సైడ్కి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ కర్రీ తనకి బాక్స్ కట్టాక ఇంకా ఈ కర్రీ ఉంది. సో చూడాలి నైట్ సరిపోతే మళ్ళీ ఇంకేదైనా చేయాలి. అండ్ ఇది ఏంటంటే ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎప్పుడు కూడా మన ఆయిల్ బాటిల్ ఏదైతే ఉందో నార్మల్గా వాడింది అందులో అస్సలు మిక్స్ చేయకూడదు. సపరేట్ గ్లాస్లో తీసి పెట్టుకోవడం కానీ ఏదైనా బాటిల్లో కానీ తీసి పెట్టుకోవాలి. రిషికి పూరి ఇందులో బాక్స్లో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి తీసుకెళ్తున్నాను. కింద ఉంది ఆడుకుంటుంది. టైం 12:20. సో 1:10 వరకు ఉండి వచ్చేస్తాను. ఈ చెట్లకి వాటర్ పోయలేదు అసలు. ప్లాంట్స్కి 2-3 days అయింది అసలు వాటర్ పోసి. 2 days అయింది, 3 days కాదు. వాటర్ పోసి దాన్ని వెళ్తాం. సో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది కదా, మూలలో వచ్చి కూర్చున్నాం అనమాట. ఎందుకంటే బెడ్ ఇక్కడే ఉంది. అండ్ రిషి దీంతో ఆడుతుంది. పవర్ బ్యాంక్ రిషి. ఎండ వస్తుంది మాకు. సో అందుకే ఈ మిద్ద దగ్గర కూర్చున్నాను అనమాట. రిషి పడుకున్నంత సేపు ఇక్కడే కూర్చున్నాను కొంచెం ఎండలోని. ఇంకా రిషి కూడా ఇక్కడికే వచ్చేసింది. కొంచెం ఇక్కడికి వచ్చి నాకు 1/2 hour వదిలేస్తాను, ఏం పెట్టను. సో ఈ 1/2 hour అలా టైంపాస్ చేస్తాం ఇద్దరం. చిన్ని 1 2 3 ఎక్కడ ఉన్నాయి చూపించా. ఎండలో ఉంటే ఎంత బాగుందో. కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. మళ్ళీ నీడ కావాలి, మళ్ళీ ఎండ కావాలి. లోపల చాలా అంటే మాకు చాలా చల్లగా ఉంది. బయట చాలా ఎండగా ఉంది, అయినా సరే లోపల చాలా వేసేస్తుంది. ఇంకా రిషి కూడా ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను ఈ మధ్య చాలా వరకు. నా ఎలాగైనా 3/4 కాబట్టి రిషికి ఎక్కువగా ఇలానే వేస్తున్నాను. అండ్ 3/4 లెగ్. రిషికి బనానా తినిపిస్తూ నేను వర్క్ చేసుకుందాం అనుకున్నా. లోపల డోర్ వేసేసుకుంటుంది బాబోయ్. సో రిషి డోర్ ఓపెన్ చేయి. యాక్చువల్లీ నేను నా సామాన్లు చూడండి తీసి పడేసిందాన్ని. సో అవన్నీ కూడా కొంచెం షెల్ఫ్లో కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. బాగాలేదు. ఏం పెట్టుకుంటున్నావు నోట్లో? బనానా కదా. ఓకే ఓకే. సో షెల్ఫ్లో కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట అంతా కూడా. మొత్తం అంత పిచ్చి పిచ్చిగా ఉంది. సో తీసేసి పెడతాను. అన్ని సర్దుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో రిషికి తినిపిస్తూ ఆ పని చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇంకా 4:10 అయింది. ఒక 5:15 లోపు అంతా సర్దుకొని దాన్ని బయటకు వెళ్తాం మేము. బయటకంటే అదే రిషిని ఆడిపించడానికి. బనానా తినాలి మరి. ఓపెన్ చేస్తాను. మమ్మీ టేక్ వెయిట్. పెట్టుకో ఇది. ఓకే ఓకే. ఎలా ఎక్కేస్తుందో కిందంతా నా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా నావి లైక్ సిల్క్ థ్రెడ్వి అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అప్పుడప్పుడు తీసే బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ సైడ్ ఏమో నా క్రాఫ్ట్ ఐటమ్స్ ఆ బ్లూ బ్యాగ్లో ఉన్నాయి. అండ్ ఇది కూడా నా క్రాఫ్ట్సే. సో ఇవన్నీ టోటల్గా మొత్తం కంప్లీట్గా నాదే అనమాట. సో కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే సజెస్ట్ లేట్ అయిపోతుంది మళ్ళీ. చూడండి స్టార్ట్ చేసింది రిషి. సో చూడండి స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అవి. సో పైన నావి అన్నీ ఉన్నాయి కదా థింగ్స్, అవన్నీ కూడా
లైక్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అది ఎక్కేసి తీసేస్తుందని ఇంకా నేను ఈ వార్డ్రోబ్లో పెట్టుకున్నాను. సో పక్కనే యోగా మ్యాట్ అదంతా చూస్తున్నారు కదా, సో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇక్కడే నేను ఎక్సర్సైజ్ అంతా చేస్తాను కాబట్టి ఇంకా అన్నీ అక్కడే ఉంటున్నాయి. సో రిషి అడుగుతుంది, అది తీసుకొని దాంతో ఆడుకుంటుంది కొంతసేపు. తర్వాత నేను నా పని నేను చేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా సర్దేసుకున్నాను. చాలా చాలా మినిమల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 4 కలర్ బాక్స్ కనిపిస్తున్నాయి చూడండి సార్, డ్రావర్స్ లాగా. నేను డీమార్ట్లో తీసుకున్నాను. అందులో మ్యాక్సిమం అన్ని రిషివే ఉంటుంది. రిషి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, అండ్ రిషి మామూలుగా హెయిర్ బ్యాండ్స్ పెద్దవి ఉంటాయి కదా, సో హెడ్ బ్యాండ్స్ అవి అన్నీ పెట్టాను అనమాట. అండ్ కింద అయితే బెడ్షీట్స్ అవి పెట్టాను. అండ్ కింద నా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అనమాట అవి ఉన్నాయి. పైన హ్యాంగర్కి ఏం చేశాను, అది గాగుల్స్ పెట్టాను అంతే. దెన్ ఇక్కడ నేను కొంతసేపు రిషికి వాటర్ పెయింటింగ్ వేసుకోమని బ్రష్ ఇంకా వాటర్ ఇచ్చేస్తే చాలాసేపు ఆడుకుంది, ఒక 20 minutes అలా ఆడుకుంది. ఈలోపు నా వర్క్ నేను ఫినిష్ చేసేసుకున్నాను లోపల. లేకపోతే ఇక్కడ పీకి పడేసింది అనమాట కొంతసేపు. ఇంకా వాటర్ పెయింటింగ్ అది చేసుకోమని ఇస్తే ఇలా చేసుకుంటుంది. తర్వాత ఇవేంటంటే రిషి బ్యాంగిల్స్, ప్లాస్టిక్, మామూలుగా ప్లాస్టిక్ కాదు, మెటల్ బ్యాంగిల్స్ అంటారు కదా, సో పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి కదా, ఎప్పుడైనా ఇలా వంగిపోతే ఇంకా అయ్యో పాడైపోయాయని పడేస్తాం అప్పుడప్పుడు. సో అలా కాకుండా ఇవి మళ్ళీ కొత్తగా రీయూజ్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఇలా మీ దగ్గర ఇలా బాటిల్ కానీ ఏదైనా రౌండ్ సర్కిల్ ఉండే, అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలా చేసుకోదగ్గ బాటిల్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఉంటే మీరు హ్యాపీగా ఇప్పుడు నేను చేస్తున్న విధంగా చేసుకుంటే కొత్త బ్యాంగిల్స్లో అయిపోతాయి మొత్తం. అంటే రిషివి అన్నీ కూడా అలాగే చేస్తున్నాను. సో రిషివి కొన్ని బ్యాంగిల్స్ ఇలా వంగిపోవడం అలా జరిగిందనమాట. సో ఎప్పుడైనా వేయడానికి బాగుంటాయి కదా, పట్లంగా జాకెట్ అది వేసినప్పుడు. సో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చని ఇలా చేస్తున్నాను. సో ఇదొక చిన్న టిప్ అంతే. సో పెద్దవాళ్ళు కూడా ఉంటాయి కదా మెటల్ బ్యాంగిల్స్ కానీ, మెటల్ బ్యాంగిల్సే మ్యాక్సిమం ఇలా వంగిపోతాయి కదా, సో ఇలా మనం అవి రీయూజ్ చేసుకోవడానికి ఇలా చేయొచ్చు. సో చూసారా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు కొత్త బ్యాంగిల్స్లో రెడీ అయిపోయి. సో చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.